రాగి ముద్దలోకి నాటుకోడి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ స్టేట్‌లో ఏ ఫుడ్ ఫేమస్ అనేది తెలిసింది. అంతకుముందు తెలీదు. అయితే రాగి ముద్ద అనేది మా కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళకి తెలీదు. నేనైతే ఫస్ట్ టైమ్ బెంగుళూరుకొచ్చిన తర్వాతనే ఈ రాగి ముద్ద, నాటుకోడి పులుసు తిన్నాను. సో, మాకు ఇది కొత్త వంటకమే కాబట్టి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఒక పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని కొబ్బరి, ధనియాలు, ఎండుమిరపకాయలు, మిరియాలు, 2 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక స్పూన్ పుట్నాల పప్పు కొంచెం ఫ్రై చేసుకొని, ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటో కట్ చేసుకొని, కొత్తిమీర, పుదీనా గూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనిచ్చి పక్కకు తీసుకోవాలి. అదే పాన్‌లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని, ఉల్లి ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి కడుక్కున్న చికెనయితే యాడ్ చేశాను. ఉప్పు, పసుపు ఏసి కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. వాటర్ అంతా బయటకొచ్చేస్తుంది కదా! తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను యాడ్ చేసేసి, కలిపేసి మళ్ళీ మూత పెట్టుకున్నాను. నాటుకోడి కాబట్టి కొంచెం ఎక్కువ సేపే ఉడుకుతుంది. సో, నీళ్ళన్నీ ఎగిరిపోతాయన్నమాట. ఆ టైంలో తీస్తే ఆయిల్ గూడా పైకి తేలుతుంది. ఇంకా లాస్ట్‌లో మనం ఫస్ట్ వేయించి పక్కన పెట్టుకున్నాం గదా! కొబ్బరి, ధనియాలు ఆ పేస్ట్‌ని దానిలో యాడ్ చేయడమే. ఛీ! బానే ఏయ్! చంప మీద లాగి పెట్టి కొట్టానంటే కొట్టు. కొట్టు. కొబ్బరికాయ మిక్సీలో వేసుకున్న పేస్ట్ వేసామంటే గ్రేవీ థిక్‌గా తయారైపోతుంది. ఒక 5-10 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేయడమే. వెరైటీస్ టేస్ట్ చేయకుండా చేయాలంటే చాలా కష్టమేనబ్బా! పిల్లల్ని చూడమంటే రచ్చ చేసేస్తున్నారు. నెక్స్ట్ మీరెప్పుడైనా పాలక్ చికెన్ ట్రై చేశారా? నేను ట్రై చేశాను. ఏం లేదు చికెన్‌ని ఫస్ట్ బాయిల్ చేసుకున్నాను. దానిలోనే వేసేటప్పుడే ఉప్పు కూడా యాడ్ చేశాను. ఇంకొక పాన్‌లో ఆయిల్ వేసుకొని ఆ ఉడకబెట్టుకున్న చికెన్‌ని యాడ్ చేసేసి కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత పాలకూరని ఒక 5 మినిట్స్ ఉడకబెట్టేసి చల్లగయిన తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర మిక్సీకి కొట్టేసి పేస్ట్ చేశాను. ఇక చికెన్ ఆయిల్‌లో ఫ్రై చేసేసి దానిలోనే ఈ పేస్ట్ కూడా వేశాను. ఇక లాస్ట్‌లో ధనియాలు, గరం మసాలా, పచ్చి కొబ్బరి తురుము అండ్ కొత్తిమీర ఏసేసి స్టవ్ ఆఫ్ చేశాను. అంతే టేస్టీగా ఉందని చెప్పారు పిల్లలైతే. ఇక నేను ప్రిపేర్ చేసుకుంటున్న వెజ్ చూసారు కదా! ఏదో ఉల్లి ముక్కలు ఫ్రై చేసేసి ఉలవల స్ప్రౌట్స్ ఉన్నాయన్నమాట. వాటిని యాడ్ చేసేసుకొని పాలకూర పేస్ట్ కూడా యాడ్ చేసేసి ఫైనల్‌గా నా వెజ్ కర్రీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. మనం తిన్నా తినకపోయినా నచ్చిన ఫుడ్ ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే దానివల్ల వచ్చిన కాంప్లిమెంట్స్ చూసి ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. బావుంది అనగానే ఎంత హ్యాపీ అనిపిస్తదో తెలుసా? ఇంకా ఇంకా వెరైటీగా చేయాలనిపిస్తది అలా అంతే.